వెల్కమ్ టు ఫోకస్. భూగోళంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కన్ను మూసి తెరిచేంతలో ఏ సమాచారాన్నైనా చేర్చగల సామర్థ్యం, దేన్నైనా నియంత్రించగల శక్తి సైబర్ ప్రపంచానికి ఉంది. కానీ ఇంత వెసులుబాటులోనూ నిత్యం పెను ప్రమాదాలు పొంచి ఉంటాయి. దాన్ని దుర్వినియోగం చేసే చిల్లర నేరగాళ్ల సంగతలా ఉంచి పగడ్బందీ భద్రత ఉందనుకునే కీలక వ్యవస్థల్లోకి చొరబడగల హ్యాకర్లు కూడా ఉంటారు. ఆ హ్యాకింగ్ వల్ల ఐటీ, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్ పంపిణీ సహా భిన్న రంగాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. గతేడాది మన వ్యవస్థలపై ఈ మాదిరి దాడి జరిగింది. డేటాలోకి దుండగులు చొరబడటం కానీ, దాన్ని దొంగిలించడం కానీ జరగలేదని కేంద్రం చెబుతుంది. ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం చైనా మాల్వేర్ మన దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థల్లోకి చొరబడింది. అందులో హై వోల్టేజ్ విద్యుత్ పంపిణీ సబ్స్టేషన్లతో పాటు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన కేంద్రం కూడా ఉంది. ఇలా మొత్తం 12 భారతీయ సంస్థలకు చెందిన 21 ఐపీ అడ్రస్లపై హ్యాకర్లు దాడి చేసి వాటికి సంబంధించిన కంప్యూటర్లలోకి మాల్వేర్ను చొప్పించారన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే ముంబై మహానగరంలో నిరుడు జరిగిన విద్యుత్ అంతరాయానికి దీనికి సంబంధం ఉందో లేదో చెప్పలేదు. గతేడాది జూన్లో గల్వాన్ దగ్గర భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడానికి ఆ తర్వాత 4 నెలలు అంటే అక్టోబర్లో ముంబైలోని ఒక పెద్ద పవర్ గ్రిడ్ ఫెయిల్ అవడానికి మధ్య సంబంధం ఉందని, దీని వెనుక చైనా హస్తం కూడా ఉందనే విషయం తెరముందుకొచ్చింది. చైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక హ్యాకర్ల గ్రూప్ మాల్వేర్ ద్వారా భారత్లో కీలకమైన పవర్ గ్రిడ్లను టార్గెట్ చేసుకుందని అమెరికా మసాచ్యూసెట్స్లోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన రిపోర్ట్లో చెప్పింది. రికార్డెడ్ ఫ్యూచర్ సంస్థ ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ. వివిధ దేశాల ఇంటర్నెట్ వినియోగంపై ఇది అధ్యయనం చేస్తుంది. న్యూయార్క్ టైమ్స్ ఆ వార్తను ప్రచురించిన తర్వాత భారత్, చైనా రెండూ దానిపై స్పందించాయి. మాల్వేర్ ద్వారా ఇండియాలోని విద్యుత్ గ్రిడ్ సిస్టంలోకి చైనా ప్రభుత్వంలో లింక్ గల హ్యాకర్లు టార్గెట్ చేయడాన్ని ఈ సంస్థ గుర్తించింది. చైనా చర్యలను సహించబోమని, సైబర్ సెక్యూరిటీ, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై చైన్ సెక్యూరిటీ ప్రాధాన్యాన్ని మేం గుర్తించామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. అటు చైనా హ్యాకర్లు సీరం, భారత్ బయోటెక్ సంస్థలను కూడా టార్గెట్ చేసినట్టు వార్తలొచ్చాయి. గతేడాది దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరం అంధకారమైంది. అక్టోబర్ 12న ముంబై మహానగరంలో ఉన్నట్టుండి పవర్ అవుటేజ్ జరిగింది. గ్రిడ్లు ఫెయిల్ అవ్వడంతో కరెంటు పూర్తిగా పోయింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని, కారణం కనుక్కుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై జరిగిన ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ముంబై పవర్ అవుటేజీకి సైబర్ సాబోటేజ్ అటాక్ కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఈ అటాక్ చైనా ప్రభుత్వమే చేయించినట్లు తాము భావిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర సైబర్ సెల్ నుంచి ప్రాథమిక రిపోర్ట్ అందింది. ఈ నివేదిక ప్రకారం సైబర్ దాడి కారణంగానే పవర్ అవుటేజ్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణలో బయటపడిన కొన్ని ఆధారాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయని దేశ్ముఖ్ తెలిపారు. వ్యక్తిగత డేటా, ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి కోవిడ్-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో అతిపెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ముంబై సైబర్ దాడిలో చైనా పాత్రను పలువురు నిపుణులు సైతం చెప్తున్నారు. దేశంలోని ఎలక్ట్రిసిటీ గ్రిడ్లో చైనా వస్తువులు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఉపయోగించినంత కాలం భారత్కు ఇలాంటి సైబర్ దాడులో ముప్పు ఉంటుంది. ముంబై స్టేట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్లో చైనా వస్తువులు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మనం ఇలాంటి దాడులు చేయవచ్చని చైనాకు ఒక సంకేతం అందింది. మాల్వేర్ రూపొందించి ఇలాంటి దాడులు చేయాలంటే హ్యాకర్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు ఒక కోడ్ జనరేట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.
నిజానికి మహారాష్ట్ర ప్రభుత్వ నివేదికలో కూడా మాల్వేర్, ట్రోజన్ లాంటి పదాలు ఉపయోగించారు. కేంద్ర విద్యుత్ మంత్రి కూడా తన ప్రకటనలో వీటి గురించి ప్రస్తావించారు. మాల్వేర్ అంటే ఒక సిస్టంలోని సమాచారం లేదా గణాంకాలను చోరీ చేయడానికి రూపొందించే ఒక సాఫ్ట్వేర్. ఈ ప్రోగ్రాంను సున్నితమైన గణాంకాలను చోరీ చేయడం, వాటిని డిలీట్ చేయడం, సిస్టమ్ పనితీరు మార్చేయడం, ఆ సిస్టంతో పనిచేసే వ్యక్తిపై నిఘా పెట్టడం లాంటివి చేయవచ్చు. ట్రోజన్ అనేది ఒక రకమైన మాల్వేర్. అది సెక్యూరిటీ సిస్టమ్ను దాటి బ్యాక్డోర్ ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా హ్యాకర్ మీ సిస్టమ్ మీద నిఘా పెట్టవచ్చు. అది స్వయంగా ఒక సాఫ్ట్వేర్ లాగే కనిపిస్తుంది. ఏవైనా ట్యాంపర్డ్ సాఫ్ట్వేర్లో కలిసిపోతుంది. ncov2019@gov.in వంటి ఈమెయిల్స్ ను వినియోగిస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడవచ్చని భారతీయ కంప్యూటర్ అత్యవసర స్పందన సంస్థ సర్టిన్ ప్రకటించింది. కరోనాకు సంబంధించిన విషయాలను చూపుతూ మభ్యపెడుతూ దేశంలోని వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది. సర్కారు తరపున ఆర్థిక సహాయంగా నగదు అందించే ప్రభుత్వ సంస్థలు, విభాగాల పేరిట హ్యాకర్లు దేశంలో ఫిషింగ్ దాడులకు దిగే అవకాశం ఉందని చెప్పింది. భారత ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఈమెయిల్స్ పంపే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది కేంద్రం. ఇటువంటి ఈమెయిల్స్ వస్తే వాటిని క్లిక్ చేయొద్దని స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచిత కరోనా పరీక్షల పేరుతో లక్షలాది మందికి ఈమెయిల్స్ పంపాలని హ్యాకర్లు ప్రణాళిక వేసుకున్నట్టు తెలిపింది. తెలిసిన వ్యక్తుల పేరిట వచ్చిన మెయిల్స్లోని యూఆర్ఎల్ను కూడా క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు యాంటీవైరస్ టూల్స్ వంటి సేవలను వాడుకోవాలని చెప్పింది. ప్రజలు తమ పరిచయాల జాబితాలోని వ్యక్తుల నుంచి వచ్చినప్పటికీ అయాచిత ఈమెయిళ్లలో అటాచ్మెంట్లను తెరవద్దని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. లింక్ నిరపాయంగా అనిపించినప్పటికీ వారు అయాచిత ఈమెయిల్లోని యూఆర్ఎల్ పై క్లిక్ చేయొద్దని తెలిపింది. ఈ దాడులకు మూలమైన డొమైన్లు చైనాలోని గ్యాంగ్డాక్, పెనాన్ ప్రావిన్స్లలో ఉన్నాయని న్యూయార్క్ టైమ్స్ చెబుతుంది. చైనా ప్రభుత్వంతో సంబంధమున్న రెడ్ ఈకో అనే హ్యాకర్స్ గ్రూప్ భారత్ పవర్ గ్రిడ్ వ్యవస్థను పలుమార్లు లక్ష్యంగా చేసుకుందని అమెరికా సైబర్ నిఘా సంస్థ తాజాగా వెల్లడించింది. 2020 జూన్ నుంచి పలుమార్లు 10 ముఖ్యమైన భారతీయ విద్యుత్ సంస్థలపై హ్యాకర్లు దాడి చేశారని పేర్కొంది. ప్లగ్ ఎక్స్ మాల్వేర్ C2 ద్వారా రక్షణ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ సంస్థలను హ్యాక్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు చేసింది. ఈ ఘటనకు సైబర్ దాడి కారణం కావచ్చని, మాల్వేర్ ద్వారా పవర్ గ్రిడ్ ను టార్గెట్ చేశారని ఆ రిపోర్టులో చెప్పారు. దానితో పాటు విదేశీ సర్వర్ లాగిన్ అయిన విషయాన్ని కూడా అంగీకరించారు. ఆ సైబర్ దాడి ముంబై వరకే పరిమితం కాలేదు. దాని పరిధి దేశవ్యాప్తంగా ఉంది. మేము ఈ అంశాన్ని రాజకీయం చేయాలనుకోవడం లేదు. మొత్తం అంశం మీదే కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ తో మాట్లాడామని, అప్రమత్తంగా ఉండాలని సూచించారని మహా హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. ఇదిలా ఉండగా చైనా మీద సైబర్ దాడుల ఆరోపణలు కొత్త కాదు. అమెరికా ఇంతకుముందు కూడా చైనా సైబర్ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. తమ దేశంలోని 5 ప్రైవేటు కంపెనీలు, ఒక్క కార్మిక సంస్థకు సంబంధించిన అంతర్గత పత్రాలు, వ్యాపార రహస్యాలను చైనా ఆర్మీ అధికారులు దొంగిలించారని 2014లో అమెరికా ఆరోపించింది. అంతేకాదు, అమెరికా విదేశాంగ శాఖ గత ఏడాది జూలైలో హ్యూస్టన్, టెక్సాస్లోని చైనా కాన్సులేట్లను మూసివేసింది. చైనా తమ మేధో సంపత్తిని చోరీ చేస్తోందని అమెరికా ఆరోపించింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు కూడా చైనా రకరకాల సైబర్ దాడులు చేసినట్లు ఆరోపించాయి. భారత ఉపగ్రహ సమాచార వ్యవస్థపై 2007 నుంచి చైనా సైబర్ దాడులకు పాల్పడుతోందని అమెరికా తాజా నివేదిక వెల్లడించింది.
ఇందులో 2017లో చోటు చేసుకున్న భారత ఉపగ్రహ సమాచార మార్పిడిపై సైబర్ దాడి ఒకటని తెలిపింది. చైనా అంతరిక్ష ప్రయోగాలు, ఇతర అంశాలను పరిశీలించి అమెరికాకు చెందిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ CASI నివేదిక దీనిని బయటపెట్టింది. కరోనా మహమ్మారి నియంత్రణకు వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన భారత్ ఫార్మా సంస్థలు, సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ల వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారన్న వార్తలను చైనా ఖండించింది. భారత వ్యవస్థలపై చైనా సైబర్ దాడి చేసిందంటూ అంతర్జాతీయ సంస్థ వెల్లడిన నివేదికను తప్పుపట్టింది. వ్యాక్సిన్ సమాచారం చైనా హ్యాకింగ్ సంస్థలు తస్కరిస్తున్నాయన్న ఆ నివేదికను తోసిపుచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వ్యాఖ్యానించారు. తమపై తప్పుడు ఆరోపణలు గుప్పించడం దుర్మార్గమని పేర్కొన్నారు. భారత పోర్టులపై సైబర్ దాడులు జరిగాయని రికార్డెడ్ ఫ్యూచర్ చేసిన అభియోగాలను వాంగ్ వెన్బిన్ ఖండించారు. తమపై నిరాధార ఆరోపణలు చేయడం బాధ్యత రాహిత్యం, దుర్మార్గమని స్పష్టం చేశారు. చైనా సైబర్ ఆర్మీ గురించి విశ్లేషిస్తూ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ కు చెందిన కార్తిక్ బోమాకాంతిక్ ఒక రీసెర్చ్ పేపర్ రాశారు. చైనా దగ్గర ఇలాంటి సైబర్ దాడులు చేయడానికి ఒక ప్రత్యేకమైన దళం ఉందని, దానిని PLA-SSF అంటారని కార్తిక్ చెప్పారు. PLA-SSF అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్ట్రాటజిక్ సపోర్ట్ ఫోర్స్. 2015లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆర్మీలో ఎన్నో మార్పులు చేశారు. అప్పుడే దీనిని ఏర్పాటు చేశారు. SSF కు ఇలాంటి దాడులు చేసే పూర్తి సామర్థ్యం ఉంది. సెక్యూరిటీ ట్రయల్స్, టూల్స్, అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాయంతో వాళ్లు చేస్తుంటారని అన్నారు. ఈ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు, దానికి హెడ్ ఎవరనే వాటిపై పక్కా సమాచారం బయటకు తెలియదు. ఒక అంచనా ప్రకారం ఈ ఫోర్స్లో ఉన్న వారి సంఖ్య వేలలో ఉంది. PLAలో జనరల్ స్థాయి అధికారి ఈ వింగ్కు హెడ్గా ఉన్నారు. రకరకాల వనరుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం SSFతో నేరుగా సంబంధం లేకపోయినా వారి ఆదేశాలతో పనిచేసేవారు కూడా ఆ దళంతో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్లలో హ్యాకర్స్ కూడా ఉంటారు. వారిని సైబర్ దాడులకు ఉపయోగిస్తారు. అందుకే మనం సైబర్ దాడుల గురించి మాట్లాడితే కొన్ని దాడుల్లో SSF ఆర్మీకి ప్రత్యక్ష ప్రమేయం ఉండకపోవచ్చు అనేది కూడా గుర్తుంచుకోవాలి. కానీ వారి అంగీకారంతో, మిగతా సాయంతో వాళ్లు ఆ దాడులు చేసుండవచ్చని తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టులో భారత సైబర్ పీస్ ఫౌండేషన్ ప్రస్తావన కూడా ఉంది. గల్వాన్లో భారత్ చైనా దళాల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత దేశంలో సైబర్ దాడులు పెరిగాయని ఆ సంస్థ చెప్పింది. 2020 నవంబర్ 20 నుంచి 2021 ఫిబ్రవరి 17 మధ్య తన పరిశోధనలో చైనా IP అడ్రస్ నుంచి క్రిటికల్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ గ్రిడ్, ఆసుపత్రులు, రిఫైనరీలు ఇలాంటి వాటిపై సైబర్ దాడులు ఎక్కువయ్యాయని పేర్కొంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య అలాంటి 2,90,000 హిట్స్ చూసినట్లు తెలిపింది. వాటి ద్వారా ఏ IP అడ్రస్ నుంచి సైబర్ దాడులకు ప్రయత్నిస్తున్నారో తాము గమనించామని, వాటిలో ఎక్కువగా చైనా IP అడ్రస్లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ రీసెర్చ్ సమయంలో కంప్యూటర్ల మీద సెన్సార్ పెడతామని, తర్వాత పూర్తిగా ఆసుపత్రి, పవర్ గ్రిడ్ లేదా రిఫైనరీ, రైల్వేల సర్వర్ లేదా వెబ్సైట్ లాగే కనిపించే సర్వర్, నెట్వర్క్ లేదా వెబ్సైట్లు రూపొందిస్తామని, వాటిపై దాడులు జరిగినప్పుడు మా సెన్సర్ల ద్వారా ఏ దేశానికి చెందిన హ్యాకర్లు దేనిని టార్గెట్ చేస్తున్నారనేది తెలుస్తుందని తెలిపారు. దేశంలో కీలకమైన వ్యవస్థలకు సైబర్ దుండగుల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం నిఘా ఉంచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సర్చ్ ఇన్ దర్యాప్తు చేపట్టింది. కేవలం 5 రోజుల వ్యవధిలో 40,300 సార్లు IT, బ్యాంకింగ్ వ్యవస్థలపై ఈ ప్రయత్నాలు జరిగాయని అంచనా. ఆఖరికి కరోనా టీకాలు రూపొందించిన సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లపై కూడా దుండగులు కన్నేశారని సమాచారం. దీనిపైన భారత సైబర్ నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
భారత్ పైన సైబర్ అటాక్ చేసేందుకు చైనా సన్నద్ధమైందన్న వార్తలు వెలువెత్తుతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్తో పాటు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అబాట్ ఇండియా, పతంజలి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వంటి ప్రతిష్టాత్మక వైద్య పరిశోధనా సంస్థలు, ఆసుపత్రుల ఐటీ వ్యవస్థలే టార్గెట్గా హ్యాకర్ బృందాలు దాడులు చేస్తున్నాయి. ఏపీ-T1 అనే చైనా హ్యాకర్ బృందం ఈ సైబర్ దాడుల వెనుక ఉందని నిర్ధారణ అయింది. చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైబర్ విభాగానికి చెందిన యూనిట్ 61398గా దీన్ని పిలుచుకుంటారు. దీనికి కామెంట్ క్రూ, కామెంట్ పాండా, జిఫ్ 89A, బైజాటియన్ కాండోర్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. ఈ హ్యాకర్స్ టీమ్ హ్యాక్ చేయాలనుకునే కంపెనీ వెబ్సైట్ కామెంట్ల సెక్షన్లో ఏదో ఒకటి పోస్టు చేస్తుంది. దానికి సదరు కంపెనీ సిబ్బంది సమాధానమిస్తే వారి ఐపీ అడ్రస్ను ఐడెంటిఫై చేసి దానిని హ్యాక్ చేస్తుంది. ఈ బృందంలో కొన్ని విభాగాలు ఇప్పుడు పూర్తిగా ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నాయి. తాజాగా భారత్లోని టీకా తయారీ సంస్థల డేటాను తస్కరించేందుకు కూడా ఇది ప్రయత్నించింది. యూనిట్ 61398గా పిలుచుకునే ఈ హ్యాకర్ల టీం నిరంతరం వివిధ దేశాల్లోని పలు కీలక సంస్థలు, పరిశోధనా సంస్థలు, రక్షణ రంగ అధ్యయన పరిశోధనా సంస్థలపై కన్నేసి ఉంచుతుంది. ఈ హ్యాకర్లకు సకల సదుపాయాలు కల్పించిన చైనా సర్కార్ ఆ దేశ ఆర్థిక రాజధాని షాంఘైలోని పుడాంగ్ ప్రాంతంలో యూనిట్ 61398 కోసం ప్రత్యేకంగా 12 అంతస్తుల భారీ భవనాన్ని కేటాయించింది. ఇక్కడ ఏకంగా 1000కి పైగా సర్వర్లు ఉన్నట్లు అమెరికా సైబర్ భద్రతా సంస్థలు గతంలోనే కనుగొన్నాయి. అమెరికాపై జరిగే సైబర్ దాడుల ఐపీ అడ్రస్లు మొత్తం ఇదే భవనంలో ఉండడంతో అమెరికా ఈ భవనంపై ఓ కన్నేసి ఉంచింది. కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన మాండ్రియంట్ అనే సంస్థ ఈ యూనిట్ 61398కి సంబంధించిన కీలక సమాచారాన్ని పొందుపరిచిన 76 పేజీల రిపోర్టును రూపొందించింది. యూనిట్ 61398 20 రకాల పరిశ్రమలపై టార్గెట్గా పనిచేస్తోంది. పరిశోధనల బ్లూ ప్రింట్, ఔషధ ఫార్ములాలు, పరిశోధన ఫలితాలు, యంత్రాలు, రక్షణ పరికరాల తయారీ రంగాలు ఇటువంటివి ఈ లిస్టులో ఉన్నాయి. ఒకే కంపెనీకి చెందిన 6.5 టెరాబైట్ల డేటాను సంవత్సర కాలంలో తస్కరించగలిగిందంటే ఇది ఎంత గోప్యంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2006 నుంచి 2013 వరకు 141 భారీ సైబర్ దాడులు నిర్వహించింది. ఇక మెయిల్స్ ను హ్యాక్ చేయడానికి దీనిలో గెట్ మెయిల్, మోపిగెట్ అనే 2 ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. తాజాగా భారత్లో పలు రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలపై చైనా నుంచి సైబర్ దాడులు జరగడంతో యూనిట్ 61398 వార్తలు నిలిచింది. భారత్పై జరిగే సైబర్ దాడుల్లో దాదాపు 35% డ్రాగన్ భూభాగం నుంచి జరుగుతున్నట్లు 2018 కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సింగ్ టీమ్ రిపోర్టులో వెల్లడించింది. ఓఎన్జీసీ, ఐఆర్సీటీసీ, ఎస్బీఐ వంటి సంస్థలు హ్యాకర్లకు లక్ష్యంగా మారాయి. ఇలాంటి సైబర్ దాడులను తిప్పికొట్టడానికి భారత్ దగ్గర 2 సంస్థలున్నాయి. వీటిలో ఒకటి భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERT. దీనిని 2004లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నడపడానికి అవసరమైన సమాచార పరిధిలోకి రాని సైబర్ దాడులపై ఈ సంస్థ తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండోది నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్, NCIIPC. ఇది 2014 నుంచి దేశంలో పనిచేస్తోంది. ఇది క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద జరిగే దాడులపై దర్యాప్తు చేయడం, వాటికి స్పందించడం చేస్తుంది. భారత్లో సైబర్ సెక్యూరిటీ చట్టమని ప్రత్యేకంగా ఏదీ లేదు. ప్రస్తుతం ఐటీ యాక్ట్ కింద ఇలాంటి కేసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కింద కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. అవి సైబర్ సెక్యూరిటీకి అనుబంధంగా ఉన్నాయి. నిరంతరం సైబర్ దాడుల ముప్పును అంగీకరించిన ఇస్రో ఈ విషయంలో రాజీ పడబోమని పేర్కొంది. 2012 నుంచి 2018 వరకు అనేకసార్లు సైబర్ దాడులకు చైనా పాల్పడిందని, ఒక్కసారి మాత్రమే ఇది విజయవంతమైందని CASI నివేదిక వివరించింది.
జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ JPL పై 2012లో సైబర్ దాడికి యత్నించిన చైనా JPL నెట్వర్క్స్ ను తన పరిధిలోకి తెచ్చుకున్నట్టు వివిధ వర్గాలు వెల్లడించాయని తెలిపింది. శత్రువుల ఉపగ్రహాలను నాశనం చేసే యాంటీ శాటిలైట్ ఏశాట్ ను భారత్ 2019 మార్చి 20న ప్రయోగించింది. కైనెటిక్ కిల్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. కానీ కౌంటర్ స్పేస్ టెక్నాలజీలు చైనా వద్ద ఉన్నాయని, ఇవి భూమి నుంచి జియోసింక్రోనస్ కక్ష GEO మధ్య శత్రువుల అంతరిక్ష వ్యవస్థలపై నిఘా కోసమే వీటిని ప్రయోగించిందని CISA నివేదిక పేర్కొంది. వీటిలో యాంటీ శాటిలైట్ మిసైల్స్, కోఆర్బిటల్ శాటిలైట్స్, లేజర్ ఆయుధాలు, జామర్లు, సైబర్ వ్యవస్థలు ఉన్నాయి. US వైమానిక దళం చీఫ్, స్పేస్ ఆపరేషన్ చీఫ్, వైమానిక అంతరిక్ష విభాగాల సీనియర్ అధికారులు CISAలో భాగస్వాములుగా ఉంటారు. అమెరికా రక్షణ శాఖ ప్రభుత్వంలో పరిశోధన నిపుణులు, విశ్లేషణాత్మక నిర్ణయాలు తీసుకునే విధాన రూపకర్తలను అందజేస్తుంది. ఇటీవల కాలంలో పెంటగాన్ నివేదిక ఫలితాలను CISA భర్తీ చేస్తుంది. ఇతర దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరించి వాటిని అభివృద్ధి చేస్తోందని నివేదిక పేర్కొంది. గతంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించకపోతే అణుయుద్ధం సంభవిస్తుందన్న భయాందోళనలుండేవి. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రత్యర్థి దేశాన్ని స్తంభింపచేసి ఊపిరాడకుండా చేయటానికి సైబర్ దాడికి పాల్పడితే చాలు. ఇందులో చైనా మాత్రమే కాదు, అమెరికా, రష్యాలు కూడా ఆరితేరాయి. భిన్న సందర్భాల్లో ఆ దేశాలపైన ఆరోపణలొచ్చాయి. ఇవాళ ఐటీతో ముడిపడని రంగమంటూ దేశంలో ఏదీ లేదు. కనుక అందులో అడుగడుగున ఎదురయ్యే ఉపద్రవాలను ఎదుర్కోవడానికి అనువైన రీతిలో మన నిఘా సంస్థలున్నప్పుడే ఆ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోగలం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టక తప్పదు. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.